మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు ఆ జనసమూహము నీ మీద పడుచుండట చూచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా అని ఆమెతో చెప్పెను. చదివిన వాక్య భాగంలో ఒక బలహీనురాలైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టిన ఎడల నాకు స్వస్థత కలుగుతుంది అని విశ్వాసముతో వెళ్లి ఆయన జన సమూహంలో నడుస్తూ ఉండగా వెనక నుండి వెళ్లి ఆయన వస్త్రపు చెంగును తాకింది. తాకిన వెంటనే ఆమెలో ఉన్న రక్తస్రావము అనేటువంటి బలహీనత ఆమెకు దూరం అయిపోయింది. ఆమె స్వస్థత పొందుకుంది, సంతోషంగా ఉంది. అది జరిగిన తర్వాత ఆమె విశ్వాసం ఎలా ఉందంటే, వస్త్రంలో ఉంది పవర్ అంతా, వస్త్రంలో ఉంది శక్తి అంతా, వస్త్రంలో ఉంది అభిషేకం అంతా అని ఆమె తలంచుకుంటదేమో అని ప్రభు వెంటనే వెనక్కి తిరిగి నా వస్త్రము తాకింది ఎవరు, ముట్టింది ఎవరు అని అడుగుతున్నారు. అప్పుడు శిష్యులు అంటారు, అంతమంది జనసమూహం నీ మీద పడతా ఉంటే ఎవరు నన్ను తాకింది, నా వస్త్రాన్ని పట్టుకుంది అని అడుగుతావేంటయ్యా, అనేక మంది పడుతున్నారు కదా అని వాళ్ళంటే, కాదు నన్ను పట్టుకున్నట ద్వారా, నా వస్త్రమును ముట్టుట ద్వారా నాలో నుండి ప్రభావం నా వస్త్రంలోకి, నా వస్త్రంలో నుండి అది ఆ బలహీనమైనటువంటి ఒక వ్యక్తిలోకి ప్రవేశించి వారికి జీవాన్ని కలుగు చేసింది. ఆ ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని నేను అడుగుతున్నాను శిష్యులారా అని వారికి ఒక భావంతో ఆయన తెలియచేశాడు. ఆ జన సమూహం అంతా గొప్ప శబ్దంతో ఉన్నటువంటి ఆ సమూహం అంతా, కిక్కిరిసేటువంటి జనాలతో నిండి ఉన్నటువంటి ఆ స్థలం అంతా మౌనంగా అయిపోయింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న, దీవెన పొందుకున్నటువంటి ఆ స్త్రీ ఇక నేను దాగి ఉండలేను అని గుర్తించి ఆయన ఎద్దుకు వచ్చి, అయ్యా, నీ వస్త్రాన్ని పట్టుకుంది నేనే, నేను బలహీనురాలను అని తన గోడు అంతా కూడా ఆయనకి చెప్పుకుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నువ్వు నా వస్త్రాన్ని పట్టుకున్నావు అనుకున్నావు కానీ నువ్వు పట్టుకుంది నా వస్త్రాన్ని కాదు, నన్ను తాకి ఉన్న వస్త్రాన్ని నువ్వు పట్టుకున్నావు గనక నీకు ఆరోగ్యం వచ్చింది. ఒకవేళ ఆ వస్త్రం నన్ను తాకి లేకపోతే నీకు స్వస్థత రాదు. నువ్వు ఒక వస్త్రాన్ని కట్టుకున్నావు, ఆ వస్త్రంలో లేదే అభిషేకం. అనేక మంది నీ చుట్టూ ఉన్నారు, వాళ్ళు పట్టుకుంటూ వాళ్ళ తాకుతూ వచ్చేవే, అప్పుడు రాలేదు నీకు అభిషేకం. కానీ ఆ వస్త్రం నన్ను తాకి ఉంది గనక ప్రభావము, అభిషేకము, ఆరోగ్యము, స్వస్థత, ఆశీర్వాదము, దీవెన నాలో నుండి వస్త్రంలోకి, వస్త్రము నుండి నీ యొద్దకు చేర్చబడిని అని తనకు చెప్పకనే చెప్పాడు ప్రభువు. అది మనకు తెలియపరచడానికి ఈ వివరణ అంతా మధ్యస్థంలో, ఈ 5వ అధ్యాయం మధ్యస్థంలో చిన్న చరిత్రను ఆయన పెట్టాడు, లిఖించాడు మన కొరకు. ఈ అంత్య దినాల్లో దుర్బోధకులు వస్త్రాల్లో ఉంది, వారి ఉమ్ములో ఉంది, వారి చెమటలో ఉంది, వారి యొక్క చెప్పుల్లో ఉంది, వారి యొక్క చర్చిలో ఉంది, వారి యొక్క చేతిలో ఉంది అని రకరకాలైనటువంటి దుర్బోధనను జనుల మీద రుద్దుతూ వారిని భ్రమపరుస్తూ దుర్బోధ వైపు వారిని చక్కగా నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా 5వ అధ్యాయంలో, ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళింది అని, ఆయన నుండి మాత్రమే ప్రభావం వెళ్తుంది కానీ వస్త్రములో నుండి ఏ ప్రభావము వెళ్ళదు, వస్త్రంలో ఏ బలము, ఏ శక్తి లేదు. మరియు మనం గిద్యోను గురించి మనం చూస్తే అది న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. గిద్యోను ఇక్కడ గొప్ప యుద్ధం చేసి మిద్యానీయులతో వారి సొత్తు, వారి సొమ్మంతా స్వాధీనం చేసుకొని వారిని దోచుకొని కొల్లగొట్టిన సొమ్మంతటితో బంగారంతో చేయబడినటువంటి ఒక ఎఫోదును చేయించుకున్నాడు. జనులందరూ అనుకున్నారు, గిద్యోను బలహీనుడు బలవంతుడిగా ఎలా మార్చబడ్డాడు, గొప్ప యుద్ధాన్ని ఎలా చేసి జయాన్ని పొందాడు అని ఆలోచిస్తూ గిద్యోను వేసుకున్నటువంటి వస్త్రంలో శక్తి ఉంది అని, గిద్యోను చనిపోయిన తర్వాత అతడు చేయించుకున్నటువంటి ఆ యొక్క ఎఫోదు అనగా ఆ యొక్క వస్త్రాన్ని వారు పూజించడం ప్రారంభించారు. మనం 27వ వచనంలో చూస్తాం. ఒకసారి మనం ఆ విషయాన్ని చూసినట్లయితే, మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు కాకను, ఒంటెల మెడలనున్న గొలుసులను కాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700
200 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. అంటే అతని యొక్క వస్త్రం, అతను చేయించుకున్నటువంటి ఎఫోదు అతని కుటుంబానికి, అతని జనులకు అందరికి కూడా ఉరిగా మార్చబడిపోయింది. జనులందరూ విశ్వాసం గిద్యోను బలపరిచినటువంటి దేవుని మీద లేక గిద్యోను వేసుకున్నటువంటి వస్త్రం మీదకి ఆలోచన, విశ్వాసం వెలుట చేత అది విగ్రహారాధన అయ్యి వారికి అది ఉరిగా మార్చబడింది. చాలా మంది ఆత్మీయులు చక్కగా బోధిస్తారు ఏమనంటే, ఈ నూనెలో ఏ ప్రభావం లేదు, ఇది ప్రార్థన చేసిన నేను గొప్పవాడిని కాదు, మరియు ఈ నూనె అయిపోయిన తర్వాత ఈ బాటిల్ని మీరు పూజించొద్దు, ఈ బాటిల్ని పడవేసేయండి అని స్పష్టంగా చెప్తూ ఉంటారు. కానీ జనులు గిద్యోను బలపరిచినటువంటి దేవుని విడిచిపెట్టి, గిద్యోను అనుసరించినటువంటి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, గిద్యోను వేసుకున్నటువంటి వస్త్రానికి విలువిచ్చి దాన్ని పూజించడం ప్రారంభించారు. అది వారికి ఉరిగా మార్చబడింది. కనుక మనం గుర్తించాల్సింది, వస్త్రములో ప్రభావం లేదు, వస్త్రంలో అభిషేకం లేదు. చెమటలోను, వారి రాసే తైలాలలోను, నూనెలోను, డబ్బాలలోను, చేతిలోను, చర్చిలోను ఏ అభిషేకం లేదు. కానీ ఆ చర్చి గాని, ఆ అభిషేకం గాని, ఆ వస్త్రం గాని, ఆ నూనె గాని, ఆ చెయ్యి గాని దేవుణ్ణి వెన్నంటి ఉంటేనే, పట్టుకొని ఉంటేనే అభిషేకం ప్రభావం పనిచేస్తుంది. ఈరోజు క్రీస్తు లేని ప్రభావాలు, క్రీస్తు లేని వస్త్రాలు అనేకం మనకు లక్షలాది కాదు కోట్లాది రకరకాలైనటువంటి దుర్బోధలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం గుర్తించి ఈ వస్త్రం క్రీస్తును అంటుకుని లేదు, ఇది దుర్బోధ, ఇది కేవలం డబ్బుల కొరకు జేబులు కుట్టించుకున్నటువంటి వస్త్రం అని మనం గుర్తించి దానికి దూరంగా ఉండాలి. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఎడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టిండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగి ఉన్నదని చెప్పుకునిరి. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూస్తాం, ఏలియా అనేటువంటి గొప్ప ప్రవక్త ఉన్నాడు, అతని శిష్యుడైనటువంటి ఎలీషా అక్కడ ఉన్నాడు. ఏలియా అడుగుతున్నాడు, ఎలీషా నీకేమైనా బహుమానం కావాలా? నేను పరలోకానికి మర్రము రుచి చూడకుండా దేవుని అగ్ని రథం మీద కొనుకోబోతున్నాను, నీకేమైనా కావాలంటే ఇస్తానన్నాడు. ఎలీషా అన్నాడు, అయ్యా నువ్వు చాలా అభిషేకంతో కూడినటువంటి, ప్రభావంతో కూడినటువంటి సేవ చేసావు, నువ్వు పొందుకున్నటువంటి ఆ ఆత్మాభిషేకంలో నాకు 2 పాలు కావాలని అడిగాడు. ఎలీయా అన్నాడు, అభిషేకం ఇవ్వడానికి నేనే పాటి వాడిని, నేను కేవలం దేవుని ప్రవక్తను, నాలో ఏ ప్రభావం ఏ శక్తి లేదు నాయన, కేవలం దేవుడు మాత్రం ఇవ్వగలడు, ఆయనను నీ కొరకు నేను దేవుని అడుగుతాను. నేను అగ్ని రథాల్లో ఆకాశానికి కొనుపబడినప్పుడు నీకు నేను మరలా కనిపిస్తే నీకు 200 ఆత్మాభిషేకం కలుగుద్ది అన్నాడు. ఇలా అనిన తర్వాత ఒక గొప్ప సుడిగాలి ఏలియాని, ఎలీషాని వేరి చేసి ఏలియాని ఆకాశాన్ని కొనుపబడినట్లుగా అగ్ని రథంలో తీసుకుని పోతూ ఉంది. ఆకాశం నుండి ఒక దుప్పటి ఎలీషా మీద పడింది. ఎలీషా దాన్ని తీసుకున్నాడు, యొర్దాను చీల్చాడు, తన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా, ఎలీషా ఏలియా యొక్క దుప్పటిని పట్టుకోగానే యొర్దాను చీలింది, ఎలీషాకు అభిషేకం వచ్చింది. అయితే వస్త్రంలో ఏ ప్రభావము ఏ శక్తి లేదని మనం ఇప్పటి వరకు చూసాం. మరి ఎలీషాకి ఈ దుప్పటిలో నుండి బలము, దుప్పటిలో నుండి అభిషేకము ఎలా వచ్చింది అని చూస్తే, ఆ దుప్పటి ఏలియా యొద్ద నుండి రాలేదు, కానీ ఏలియాని తీసుకుని పోతున్నటువంటి పరిశుద్ధాత్మ అగ్ని రథాలతో ఉన్నటువంటి అగ్నిలో నుండి వచ్చినటువంటి వస్త్రం ఎలీషా యొద్దకు చేర్చబడింది. ఎలీషా పట్టుకున్నాడు కనుక అతనికి అభిషేకం వచ్చింది. ఇప్పుడు కూడా మనం గుర్తించాల్సింది, వస్త్రంలో ఏ బలము ఏ శక్తి లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అభిషేకం కేవలం దేవునిలోనే ఉంది, ప్రభావం కేవలం దేవునిలోనే ఉంది, శక్తి కేవలం దేవునిలోనే ఉంది. దేవుణ్ణి అంటుకొని ఉన్నటువంటి వస్త్రం మాత్రమే, దేవుని అగ్నిలో నుండి తీయబడినటువంటి వస్త్రానికి మాత్రమే, దేవుణ్ణి తాకినటువంటి వస్త్రానికి మాత్రమే ప్రభావము, శక్తి, బలము, అభిషేకము అనుగ్రహించబడతాయి. దాని ద్వారానే కార్యాలు సఫలపరచబడతాయి. క్రీస్తు లేని ఎంత వెండి బంగారాలతో చేయబడినటువంటి వస్త్రమైనా, క్రీస్తు లేని ఎంత అందంగా ఉన్నటువంటి వస్త్రమైనా, క్రీస్తు లేని ఎంత విలువైనటువంటి వస్త్రమైనా, క్రీస్తు లేని ఎంత తెల్లటి వస్త్రమైనా ఉపయోగం లేనిది, నిరుపయోగమైనది అన్న సంగతి మనం గుర్తించాలి. కనుక నేడు మన విశ్వాసం వస్త్రం మీద కాక, వస్త్రాన్ని శక్తివంతంగా మార్చగలిగినటువంటి క్రీస్తు మీద ఉంచి, అగ్ని అభిషేకం చేత నింపబడిన వారమై, దేవుని యందు విశ్వాసము నిరీక్షణ కలిగిన వారమై, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ ఔదార్యముతో, దేవుని మార్గంలో, దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుడు చూపిస్తున్నటువంటి మార్గాల్లో మనం నడుచుదుముగాక. దైవ ఆశీర్వాదాలను దేవుని యొద్ద నుండి పొందుకుందుముగాక. మరియు నేడు వస్త్రాన్ని హెచ్చిస్తూ, వస్త్రాన్ని ప్రభావవంతంగా చూపిస్తూ, ఘనపరుస్తూ చేసేటువంటి దుర్బోధ క్రియలు ఎన్నో మన కన్నుల ఎదుట కనిపిస్తున్నాయి. వారంటారు, మా నూనెలో ఉంది అభిషేకం అని, మా వస్త్రంలో ఉంది అభిషేకం అని, మా చెంగులో ఉంది అభిషేకం అని, మా చెమటలో ఉంది అభిషేకం అని జనులను బలహీనులుగా చేస్తూ, వారి విశ్వాసాన్ని, వారి భక్తిని బట్టి వారిని లొంగ తీసుకుంటూ వ్యర్థమైనటువంటి నరక మార్గంలో వారిని తీసుకుని వెళ్ళడం మనం చూస్తాం.
చూస్తాం కనుక అటువంటి చీకటి క్రియలకు, దుర్మార్గతకు, భక్తిహీనతకు, భ్రమపరచు క్రియలకు, మోసపుచ్చు క్రియలకు మనం దూరంగా ఉండి క్రీస్తుని అంటి ఉన్నటువంటి వస్త్రము మాత్రమే మనకు శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిందని, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి సేవకును మాత్రం మనం అనుసరించాలని మనం గుర్తించాలి. మీకు చివరిగా మరొక విషయాన్ని గుర్తు చేస్తాను. క్రీస్తును అంటుకొని ఉన్నటువంటి వస్త్రము అనగా క్రీస్తును అంటుకొని ఉన్నటువంటి సేవకుడు. ఎవరైతే క్రీస్తు యొద్ద ఉంటారో, దేవుడు చెప్పిన మాట అనుసరించి నడుస్తారో, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తారో, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో, వాక్యాన్ని స్పష్టంగా వివరిస్తారో, క్రీస్తును పోలిన మాదిరి ఎవరు చూపిస్తారో వారే క్రీస్తు యొక్క వస్త్రం. ఆ వస్త్రంలో ద్వారానే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. తన సేవకుని ద్వారా తన హస్త బలాన్ని చూపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక ఆ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. తనలో ఉన్న శక్తి ద్వారానే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయాలను నేరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసిడితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతని నా ప్రభువా, నేటి దినాన ఒక క్రొత్తదైన నూతనమైనటువంటి ముత్యాన్ని, అమూల్యమైనటువంటి విషయాలను మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము ఇప్పటి వరకు వస్త్రంలో ఉంది, వారి యొక్క చేతిలో ఉంది, వారి యొక్క నూనెలో ఉంది, వారి యొక్క చెంగులో ఉంది అని మనుషులను బట్టి వస్త్రాన్ని హెచ్చిస్తున్నటువంటి గిద్యోను యొక్క ఎఫోదు వంటి మార్గంలో నిలిచి ఉండగా అటువంటి వాటిని మీరు స్పష్టంగా ఎత్తిపట్టి చూపిస్తూ అభిషేకం నీలో ఉన్నదని, బలహీనురాలైనటువంటి స్త్రీకి స్వస్థత ప్రభావం వచ్చింది నీలో నుండి అని, ఎలీషాకి అభిషేకం అగ్ని నుండి వచ్చినటువంటి వస్త్రం ద్వారానే అని, మరియు గిద్యోనుకు బలం నీ యొద్ద నుండి వచ్చిందని, అతని వస్త్రాన్ని ఒకేలా అనుసరిస్తే శాపాన్ని పొందుకుంటారని మీరు స్పష్టంగా తెలియజేసినందుకు నీకు వందనాలు తండ్రి. నీ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి వారు నీతో సహవాసం కలిగి ఉండినట్లుగా, నిన్ను అంటి పెట్టుకుని ఉండినట్లుగా, నీ ద్వారానే కార్యాలు చవిచూచినట్లుగా మీరు వారిని ఆశీర్వదించండి. ప్రతి విధమైనటువంటి దుర్బోధ నుండి, మోసపుచ్చు, భ్రమపరచు క్రియల నుండి జనులను విడిపించి వారిని రాకడకు రాజ్యాన్ని సిద్ధపరిచి సమస్త అవసరాలు అక్కరిని మహిమలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.